మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. సో అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? మనకి విజయదశమి ఉంది, దివాళీ ఉంది. ఈ పండుగల్లో వినియోగించుకుని వీళ్ళు ఎలా అదృష్టవంతులు అవ్వచ్చు, ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ మకర రాశి వాళ్ళకి మొన్నటిదాకా చాలామంది బాగలేని వాళ్ళంతా ఏలినాటి శని ముసుగులో ఉన్నారు. ప్రాబ్లం ఏమైందంటే ఏలినాటి శని అయిపోయినా కానీ చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇది నాకు రియల్ టైంలో వచ్చే ఫీడ్బ్యాక్. దీన్ని బేస్ చేసుకుని లాస్ట్ మంత్ మనం మధ్యలో కన్వర్జేషన్లో కూడా నేను చాలామందికి చెప్పాను, ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఏజ్ 40-45 మధ్యలో కనుక ఉంటే నాకు వెంటనే కాల్ చేయాలి. చాలామంది కాల్స్ వచ్చాయండి మకర రాశి వాళ్ళకి, కనెక్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్గా ఏంటంటే ఏలినాటి శని అయిపోయింది, ఇంకా బాగుండాలి కదా, మరి ఎందుకు బాగలేదంటే జన్మ జాతకంలో ఖచ్చితంగా దోషం ఉండాలి. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా మకర రాశి వాళ్ళకి గోచారంలో ప్రాబ్లం అయితే గోచారంలో బాగుంది, అందులో లాస్ట్ 2 months ఇబ్బందిగా ఉంది. బట్ ఈ మంత్ అక్టోబర్ మంత్ నుంచి ఖచ్చితంగా బాగుండి తీరాలి. మకర రాశి వాళ్ళకి బాగుంది, కానీ లాస్ట్ 2 months జనరల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే అక్టోబర్ నుంచి అక్టోబర్ నవంబర్లో ఖచ్చితంగా వీళ్ళకి బాగుండి తీరాలండి. బాగా లేదు అంటే జన్మ జాతకంలో సీరియస్గా దోషం ఉంది, అది ఖచ్చితంగా పట్టుకొని క్లీన్ చేసేసుకోవాలి. నాకు మీరు నమ్ముతారు లేదు, ఒక 10-15 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఫారిన్లో ఉన్న వాళ్ళు, మిడ్ లెవెల్ మేనేజర్సు, అంటే ఒక స్టేటస్లో ఉండి స్టాగ్నేటెడ్ అయిపోయి ముందుకు వెళ్ళని వాళ్ళు కరెక్ట్గా కాల్ చేశారు. నేను చాలా ఇంట్రెస్టింగ్ అనే ఫైండింగ్లు చేశాను. వాళ్ళ జాతకంలో రాహుకేతువుల దోషం ఉంది, జన్మలో ఉంటే ఒక స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో జుమ్మని పైకి వచ్చి ఆగిపోతుంది కెరీర్, అక్కడ లాక్ అయిపోతారు, 40sలో లాక్ అయిపోతారు. అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగలేని వాళ్ళు బాగా, బట్ బాగున్న వాళ్ళు కూడా బాగున్న వాళ్ళు ఉన్నారండి, బాగానే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇలా ఒక 10-15 మంది దాకా కనెక్ట్ అయ్యారండి. చాలా లాంగ్ డిస్కషన్ జరిగింది, చాలా రీసెర్చ్ లాగా జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళ మీద 15 members మీద చేసి, బట్ జన్మ జాతకంలో హిడెన్గా ప్రాబ్లమ్స్ ఉండి అవి మొత్తం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి కొన్ని పూజలు, హోమాలు ఇవన్నీ సజెస్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మనకి వేదాలలో, తంత్రాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో ఎన్నో రెమెడీస్ ఉన్నాయండి మనకి. అవి తెలుసుకొని మనం వాడుకొని బయటకు వెళ్ళిపోవటం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, ఓకే, ధనం గురించి కానివ్వండి, రిలేషన్షిప్ ఇష్యూస్ అండి, మనం పట్టుకునే విధంగా పట్టుకొని కరెక్ట్గా చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతామండి ఆటోమేటికల్గా. అదే మనకి టెక్నిక్. మనకి జ్యోతిష్యం ఎందుకు కావాలంటే అందుకే కావాలండి. ఇది మకర రాశి వాళ్ళ గురించి మాత్రం ఎందుకు చెప్తున్నానంటే, గోచారం నిన్న మొన్నదాకా శని అయిపోయింది కదా, పాపం ఎంతకాలం శని అనుకుంటాం, ఆయన మంచి చేస్తున్నాడు కానీ చేయలేదంటే ఏదో సంథింగ్ సీరియస్గా ప్రాబ్లం ఉంది. అది ఆ లాక్ రిమూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇండివిజువల్స్. వస్తే ఏంటని ఫైండ్ అవుట్ చేసే బాధ్యత మరి, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. టైం అయితే వచ్చేసింది. అందులో అక్టోబర్ మంత్ వీళ్ళకి చాలా బాగుంది. నోట్ చేసుకోండి, అక్టోబర్ మంత్లో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నాం ఈ విషయాలన్నీ వాళ్ళకి కనుక ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారంటే కరెక్ట్గా ట్యూన్లో ఉన్నారు. అవ్వట్లేదు, ఎక్కడో తేడా ఉంది అనుకుంటే కనెక్ట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే ఈ టైం మిస్ చేసుకుంటే ఇక మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందో లేదో చెప్పలేం. ఎందుకంటే బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి. ఇలా 2-3 రాసులు మాత్రం బెస్ట్ టైంలో ఉన్నారు. అందులో ఒకటి మకర రాశి ఖచ్చితంగా, నో డౌట్ ఆన్ దట్. కావాలంటే వాళ్ళకి రాసి ఇస్తాను, నేను రాసి ఇమ్మంటే ఓకే, కామెంట్స్లో పెట్టేసి ఏదైనా పెట్టండి. ఎందుకంటే డే టు డే ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి, ఎన్నో కాల్స్ వస్తాయి కాబట్టి, ఇటు థియరీ, ఇటు సైన్స్, మన యాన్షియంట్ స్క్రిప్చర్స్, రియల్ టైంలో ఏమేమి పాపప్ అవుతున్నాయో అంతా ఓవరాల్గా 360 degrees చూసి అనాలిసిస్ చేసి అండర్స్టాండ్ చేసుకొని మాట్లాడడం జరుగుతుంది అనమాట. అందుకని అందులో నాది పర్సనల్గా మకర రాశి కాబట్టి ఇది కూడా నన్ను అడుగుతున్నా, ఏమన్నా మీకు మకర రాశి మీద ఎలా ఉందని చెప్పి. నా ఎక్స్పీరియన్స్ నాకు ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి కదండి, అంత ఈజీ ఏం కాదు రావట. ఇక్కడికి వచ్చి మాట్లాడి ఆ తర్వాత కాల్స్ హ్యాండిల్ చేసుకుని నా రెగ్యులర్ వర్క్స్ నేను చేసుకోవాలి కదా, నాకు వెళ్తే బాగుండకపోవచ్చు కదా. సో ఐ పుట్ మై సెల్ఫ్ ఫస్ట్ అండి. ఇందులో మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు. ఇందులో పెద్ద నక్షత్రం శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం, అద్భుతమైన నక్షత్రం. ధనిష్ట 1, 2, 3 పాదాలు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి యాక్చువల్గా నాకు క్లయింట్ అనంతపురం నుంచి కాల్ చేశారండి. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళు. కొన్ని రెమెడీస్ చెప్పానండి. లాస్ట్ మంత్ వాళ్ళు హ్యాపీ న్యూస్ చెప్పారండి. ఆఫ్టర్ 4 months తర్వాత మంచి జాబ్ వచ్చింది. వాళ్ళకి అప్పులు ఉన్నాయి బాగా. ఈ అప్పులు వాళ్ళందరికీ సెట్ చేసుకొని స్టెప్ ముందుకు వెళ్ళిపోయారండి. పాజిటివ్గా ఒక మెసేజ్ పెట్టారు, థ్యాంక్ యూ అండి, గైడెన్స్ అంతా ఇచ్చారని. వీ ఎక్స్పెక్ట్ దట్ అండి. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అంతే కంటిన్యూ అవుతాయి, ఏదో ఒకదానికి బ్రేక్ పడాలి కదా. ఒక 2 months, 3 months, 4 months ఆగిపోవాలి. ఆ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తుంటే అవి ఎప్పటికీ అయిపోతుంది. ఉన్న లైఫ్ చిన్నది, ఇందులో ఎంజాయ్మెంట్ ఏమి ఉంటుందండి, ఈ బాధలు పడుతుంటే కూర్చుంటూ ఉంటే. మకర రాశి వాళ్ళకి అక్టోబర్, నవంబర్
2 months సూపర్గా ఉండబోతుంది. అందులోనూ అక్టోబర్ మంత్ ఇంకా చాలా బాగుండబోతుంది. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 అంతా మనకి శ్రవణంలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో జో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి ఉన్న లెటర్స్ అంతా మనకి మకర రాశిలో ఉంటారు. మనం ఇందులో వీళ్ళకి ఏమవుతుందంటే సూర్యుడి సంచారం 3 తులారాశిలో వీళ్ళకి వచ్చేప్పుడు 3 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, బుధుడు, కుజుడు తులారాశిలో ఉన్నారన్నమాట. శుక్రుడు వచ్చేటప్పటికి కన్య రాశిలో ఉన్నారు. ఈ యొక్క కాంబినేషన్ ఒక మంచి కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్ మనం చెప్పుకోవాలి. సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల క్రియాఫలం, ఇప్పటిదాకా వెళ్ళేదని కనుక పనిచేస్తే ఆటంకాలు ఉంటే ఈ ఆటంకాలన్నీ పోయేసి మంచు జరుగుతుంది. రెండోది బుధుడు సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత శుక్రుడు వీళ్ళకి ఆల్రౌండ్ ప్రాస్పరిటీని ఇస్తూ ఉంటాడు. ఒక కుజుడు మాత్రం ప్రొఫెషన్లో ఎక్కువగా ట్రావెలింగ్ ఎక్కువగా ఉండేసి భోజనం చేయకుండా ఎక్కువ టూ మచ్ బిజీగా ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. అఫ్కోర్స్ నేను కూడా ఉన్నాను, ఎందుకంటే కుజుడు ఇంకా అక్కడే ఉన్నాడు కాబట్టి. లాస్ట్ 20 days ఈ షూటింగ్ ముందు 20 days ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేదు, మధ్యాహ్నం లంచ్ లేదు, ఏంటంటో చేసి ఏదో చేసిన. 15 days తర్వాత ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశాను నేను. అంత హెవీ వర్క్ వచ్చేసింది అనమాట నాకు. వినాయక చవితి తినేమండి, అది తినేమండి, నాకు అప్లై అవుతున్నప్పుడు ఎవరికి అప్లై అవ్వాలి కదా, ఖచ్చితంగా అవి తీరుతున్నాం. నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అలానే ఉంటాయి కదా. సో ఇది చూసుకున్నాం అనుకోండి, అంటే ఈ టైంలో కనుక చూసుకుంటే ఇక ప్రొఫెషన్లో కొంచెం బిజీగా ఉంటారు తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగా ఉంటారు, ఉండి తీరాలి. లేదంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా షార్ప్గా ఉంటారు వీళ్ళు. ఎంత షార్ప్ అంటే అది రేజర్ బ్లేడ్ అంటారు, అంత షార్ప్గా ఉంటారు వీళ్ళు. ఈ టైంలో వీళ్ళకి మన మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, స్వధా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపో, సుసౌఖ్యం, దశమే రవి అంటారు. ఈ టైంలో హై అఫీషియల్స్ ఇలా కనెక్షన్స్ వస్తాయి. రెండోది బంధుమిత్రులతో కూర్చొని చక్కగా అప్పర్ హ్యాండ్గా మాట్లాడతారు. తర్వాత ఆరోగ్యం చాలా బాగుంటుంది. అర్ధసిద్ధి, ఇప్పటిదాకా ధనం ఎక్కడైనా కనుక రాకుండా ఉంటే ఈ టైంలో ఫ్లడ్ ఆఫ్ ధనం వచ్చి తీరాలి వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. అట్లానే ఇంటి విషయాల్లో కొంచెం ప్రొఫెషనల్లో ఎక్కువ బిజీగా ఉంటారు కాబట్టి ఇంటికి సంబంధించిన అటెన్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఇంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అగైన్ కుజుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం హాట్గా హీట్గా ఉండేసి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, చాలా టైం ఎక్కువ స్పెండ్ చేసేస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి మెయిన్ చూసుకోవాల్సింది. తర్వాత ధనం పోతుందేమో నాకు ఫియర్ కూడా వీళ్ళకి ఉంటుంది, కానీ యాక్చువల్గా అయితే ధనం పోదు వీళ్ళకి. ఇది కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. అయితే శుక్రుడు లాస్ట్ సరిగా వీళ్ళకి 8th హౌస్లో ఉండి 9th హౌస్లో, అంతకుముందు 7th హౌస్లో ఉండి వీళ్ళకి కొంచెం బాగానే సపోర్ట్ చేశారు. అయితే ఈసారి శుక్రుడు 9వ ఇంట్లో ఎంటర్ అవుతున్నారండి. అక్టోబర్ 9th తర్వాత 9th హౌస్లో ఎంటర్ అయ్యారు. వీళ్ళకి మహాభాగ్యం పట్టుకుంటుంది, అంటే లక్ వచ్చేస్తుంది వీళ్ళకి. ఏ విధంగా అంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి, ధర్మకృత్యశాత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్థిత్ భవేద్ గురు శుక్ర అని చెప్తారు. శుక్రుడు ఈ టైంలో ఉండటం వల్ల వీళ్ళకి కొత్తగా బట్టలు కొనుక్కుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, గురువులపై భక్తి ఉంటుంది, స్వధర్మమును పాటించడం, తర్వాత అనుకున్నవన్నీ చక్కగా సాధించుకుంటారు. అంతేకాకుండా వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్లో కూడా సూపర్గా ఉంటారు. సో ఈ ప్రకారంగా మనం కనుక చూసుకుంటే మకర రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుండాలి, ఎక్సలెంట్గా చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం. గురుగారు, ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్టాలు ఇందులో ఉంటాయండి. ఇందులో చూసుకుంటే ఫస్ట్ వస్త్రలాభం, క్షేమం, పరవాసం. అంటే ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్లో కానీ లేదంటే దూర ప్రయాణాలు వెళ్ళటం కానివ్వండి, లేకపోతే వెకేషన్కి వెళ్ళటం కానీ అక్కడ టైం స్పెండ్ చేస్తారు. రెండోది షాపింగ్ చక్కగా చేసేస్తారు. తర్వాత వీళ్ళకి 2 విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉంటారు ఓవరాల్గా. బట్ వీళ్ళకి హెల్త్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో స్ట్రగుల్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే సిచ్యువేషన్స్ వస్తుంటాయి. ఈ విషయాలు కేర్ తీసుకుంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుంది. ఫస్ట్ ఉత్తరాషాఢ వరకు దేహ పీడనము ఒకటి ఛాలెంజ్, తర్వాత క్షేమము, పరవాసం, వస్త్రలాభం చూపిస్తుంటుంది. అలానే శ్రవణం నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, పరవాసం, ఫారిన్ వెళ్ళే అవకాశం, ఫారిన్తో కనెక్షన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజెస్ ఏమంటే దరిద్రము, దేహ పీడనము అని చెప్తూ ఉంటారు. అండ్ అతిగా ఓవర్గా ఎక్సైట్ అయ్యే అవకాశం ఎక్కువ. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఫిజికల్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి అగైన్ వస్త్రలాభం బాగుంటుంది, ఫారిన్ కనెక్షన్స్ లేదంటే బయటకు వెళ్ళే అవకాశం, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దరిద్రము, దేహపీడనం కూడా చూపిస్తుంది. ఇదంతా సూర్యుని వల్ల చూపిస్తుంది. ఇవి కాకుండా వేరే ఎక్స్ట్రాలకి లత్తాలు కానీ అలాంటివి ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా చాలా సేఫ్ జోన్లో హ్యాపీగా ఉన్నారు. ఆల్మోస్ట్ 80-85% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి.
ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, మనకు పండుగలు ఉన్నాయి గురుగారు, వీటిని వినియోగించుకుని ఎలాంటి రెమెడీస్ బాగా సూట్ అవుతాయి అంటారు? సో వీళ్ళకి నేను చాలా మందికి పర్సనల్ కనెక్షన్ అయిన వాళ్ళకి కూడా చెప్పానండి. ఒక్కసారి వీళ్ళు కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. అట్లీస్ట్ పాండిచేరి దగ్గర తిరునల్లార్ శని టెంపుల్ని విజిట్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పటిదాకా పడిన ఏమన్నా బాధలు అంటే కట్ అయిపోతాయండి. ఈ టైం బెస్ట్ టైం వీళ్ళకి. రెండోది నవరాత్రులు జరుగుతూ ఉంటాయి, చక్కగా పార్టిసిపేట్ చేయండి. వెకేషన్కి వెళ్ళండి, సముద్ర స్నానాలు లాంటివి చేయండి. ఇంతే కాకుండా వీళ్ళకి సూర్యుడికి సంబంధించిన వ్యవహారాలు, తల్లిదండ్రుల వ్యవహారాలతో మనకి సింపుల్గా బెస్ట్ టైం ఏంటంటే ఫాదర్లీ ఫిగర్స్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని కలవటం ఏమైనా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వీళ్ళకి అన్ని గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదు. గురువు మాత్రం వీళ్ళకి 6th హౌస్లో ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు, అంటే ఓవరాల్గా, అంటే ఈ మంత్ అని కాదు, మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే భీతి, భయం జరగటం, నృప భీతి అంటే బాసుల ద్వారా రావటం, చోర అగ్ని నృపభీతి అంటారు. అంటే వీళ్ళకి సంబంధించిన వస్తువులు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతి, భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై బాసుల ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే అనుకూలంగా లేదు. గురువుల్ని ఎక్కువగా దర్శనం చేసుకోవటం, తర్వాత గురువారం శనగలు దానం చేయటము, గురువులకు సంబంధించిన వాళ్ళ అడ్వైజెస్ తీసుకోవటం, వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు అవన్నీ ఇస్తూ ఉంటే ఇంకా దోషాలు ఏమైనా ఉంటే పోయేసి చక్కగా ఉంటారు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?